అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. యేసు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా సంచరించినప్పుడు తాను ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న శిష్యులను పిలిచి వారికి ఈ గొప్ప అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఓ మంచి అధికారాన్ని తన శిష్యులకు ప్రసాదించారు. ఏమిటి ఆ అధికారము? మీరు పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఎవరి శత్రువు? ఎవరి పాము తేళ్లు? మనకు హాని కలిగించేవాడు మనకు శత్రువు. మనను కబళించడానికి చూసేవాడు మనకు శత్రువు. మరణానికి లోను చేసేవాడు శత్రువు. మరణము నుంచి తప్పించేవాడు మనకు మిత్రువు. శత్రువైన సాతానుని ఎదిరించడానికి, శత్రువైన సాతాను యొక్క అధికారాన్ని కొల్లగొట్టడానికి, ఇదిగో నా ప్రియమైన శిష్యులారా, నేను మీకు అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాను. దేవాది దేవుడు తన ప్రజలకు తన యొక్క శక్తి నుండి ఈ గొప్ప అధికారాన్ని ప్రసాదించినట్లుగా మనం చూస్తున్నాం. పాములు గాని, తేళ్లు గాని, శత్రువు గాని మిమ్మల్ని ఏది చేయలేదు. ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. హాని చేసే శత్రువు మీద మీకు అధికారం ఉన్నది. ఎందుకు జంకుతావు? ఎందుకు బిడియపడతావు? ఎందుకు వెనక్కి తగ్గుతావు? ఓ ప్రియమైన క్రైస్తవుడా, యేసయ్య శిష్యుడిగా మార్చబడిన ఓ విశ్వాసి, నీకు దేవాది దేవుని నుండి అధికారం లభించింది. అధికారముతో నీవు నీ శత్రువుని ఓడించడానికి అవకాశం కలుగుతుంది. యేసయ్య శిష్యులు ఆ అధికారం పొందుకుని యేసయ్య దగ్గరికి వచ్చి సంతోషంగా చెప్తా ఉంటారు, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవి. అదే అధ్యాయం 17వ వచనంలో ఈ మాట చూస్తూ ఉంటాం. దయ్యములు కూడా, దయ్యాలను చూసి జడిసేవారు ఈ లోకంలో ఎంతో మంది ఉంటా ఉంటారు. దయ్యం అనే పేరు వినగానే భయము, కాళ్ళు అడుగుతా ఉంటాయి. అయితే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఆ దయ్యాన్ని ఓడించే శక్తిని యేసు ప్రభువే వారికి అనుగ్రహించారనే సత్యాన్ని మనం గమనించాలి. ఏదైతే నీకు హాని చేస్తుందో, ఏదైతే నిన్ను భయపెడుతుందో, ఏ భయానికి నువ్వు లోనవుతున్నావో, లేక ఏ మరణ భయము నిన్ను ఆవరించి ఉన్నదో, వాటన్నిటి మీద నీకు అధికారం ఉన్నది. లే, నిలబడు. యేసు ప్రభు నామములో నీకు అధికారము, ఆ శక్తి దేవుడు అనుగ్రహించాడు. నీ శక్తిని నువ్వు కనుగో. నువ్వు శక్తి గల దేవుని యొక్క కుమారువని, నువ్వు శక్తి గల దేవుని యొక్క కుమార్తెవని, ఆ శక్తి దేవాది దేవుడైన యేసు ప్రభు నీకు ఇచ్చారనే సత్యాన్ని నీవు గుర్తించినప్పుడు నీవు దేనికి భయపడవలసిన పని లేదు. శత్రువు ఎదురైనా, మరణం ఎదురైనా, మరి ఏది ఎదురైనా, ఏది నీకు ఏ హానియూ చేయదు. నీవు సురక్షితంగా, క్షేమంగా ఆయన హస్తాల్లో భద్రపరచబడి ఉన్నావు. ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నావు. కనుక ఇవన్నీ నీకు లోబడుతున్నవని నువ్వేదో సంతోషించొద్దు. 20వ వచనం అంటాడు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు ఈ లోకంలో అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. మేమే శక్తిమంతులం, మా ద్వారా ఈ గొప్ప కార్యం జరుగుతుంది, మేమే కార్యం చేస్తున్నాం అని కొంతమంది మరి ప్రలోభాలకు గురి చేస్తారు అమాయక ప్రజలను. నువ్వు సంతోషించవద్దు. ఆ శక్తి నీది కాదు, ఆ మహిమ నీది కాదు. నీవు చేసే కార్యాలు నీవు వల్ల నీవు చేయట్లేదు, నీలో ఉన్న ఆ యేసయ్య. అందుకనే చోట రాయబడి ఉంటుంది, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు.
ఆ యేసయ్యను నీలో పెట్టుకున్నావంటే గొప్ప కార్యాలు చేయడానికి నీకు శక్తి ఉన్నది, నీకు బలం ఉన్నది, నీకు అధికారం ఉన్నది. అధికారాన్ని వినియోగించి దేవుని కొరకు ఆశ్చర్య కార్యాలు జరిగించు. సాతాన్ని ఎదిరించడానికి నువ్వు ధైర్యంగా నిలబడు. అటువంటి శక్తి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.